మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకును తమకు ప్రభుత్వం ఆదుకోవాలని ముంపు ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. క్షణం ఒక యుగంలా గడుపుతున్నామని వాపోతున్నారు. తాత్కాలిక సహాయంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు స్థానికులు. మున్నేరు ముంపు బాధితుల గోసపై ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలో ఉగ్ర రూపం చూపిన మున్నేరు వరద ముంపుకి చాలా ఇల్లులు కూడా డ్యామేజ్ అయ్యాయి. చాలా ప్రాంతాల్లో కూడా బురదంతా కూడా మేటేసింది. వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. తీవ్రమైన దుర్గంధం, అలాగే బురదంతా కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బురదంతా కూడా ఇళ్లలోకి చేరింది. ప్రస్తుతం వీళ్ళ సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇది కర్ణగిరిలో ఉన్నటువంటి గృహకాలకు రాజీవ్ గృహకాలకు సంబంధించిన ఇల్లులు చూడొచ్చు. వాళ్ళ సామాన్లన్నీ కూడా ఇదంతా కూడా నిన్న నీట మునిగింది. ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోవడంతో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలంటే పెద్ద ప్రయాసాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు కావచ్చు, అన్నీ కూడా పాడైపోయాయి. రోజువారీ కూలి చేసుకునే బతుకులే వీళ్ళయి. దీంతో వీళ్ళ కష్టాలు చెప్పలేని వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ కింద ఉన్నటువంటి ప్రాంతం కూడా చూడొచ్చు, పూర్తిగా మట్టి పేరుకుపోయింది. ఈ మట్టి అంతా కూడా తీయాలంటే చాలా ఖర్చు అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొంత సహాయం అందిస్తుందని చెప్తున్నా కూడా ఇవన్నీ క్లీన్ చేయాలంటే చాలా లక్షల్లో ఖర్చు అవుతుంది. ఒక బ్లాక్ కాదు, ఇది వందలాదిగా బ్లాక్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. దీంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి తల్లి, ఎట్లుంది నాన్న పరిస్థితి? మా పరిస్థితి అయితే ఎంతో ఘోరంగా ఉంది. ఏమి తీసుకోవాలా, సడన్ గా వచ్చింది. ఒక్క బట్ట కూడా కట్టు బట్టలతో బయటికి పైకి ఎక్కాం. పొద్దున 7ంటికి ఎక్కితే రాత్రి 12ంటికి కిందకి దిగి ఎక్కడో తలదాసుకోవడానికి వెళ్ళి పొద్దున్నే వస్తున్నాం. ఎట్లా ఉంటే మా పరిస్థితి ఏంటి? చేసుకోవాలి, ముసలి వాళ్ళు అమ్ముతుకోవాలో ఉన్నాం. ఎవరు పెట్టేటోళ్ళు కూడా మాకు లేరు. మేమేం చేయాలో చెప్పండి. నా బురద మేమేం చేసుకోవచ్చు? నేను చేయలేను, నా చేత కాదు. నాకు ఎవరు లేరు, ఏం చేయాలో చెప్పండి. మరి మీరు అదేని మీరు ఏదైనా సాయం చేస్తే చెయ్యండి, మీకు దండం పెడతాము. చెప్పండి అమ్మా, ఎంతమంది పిల్లలు, మరి ఏంటమ్మా పరిస్థితి? 2 పిల్లలు సార్, మా అమ్మాయి మా అబ్బాయి. మా అమ్మాయి కట్టుకొని దావన వేసుకొని బూడొస్తే ఎక్కువ ఏడ్చుకుంటూ పోయినాం సార్. గుక్కు బెక్కన అన్ని చుట్టూ నీళ్ళు ఉన్నాయి. ఆడపైన బూడొస్తే ఎట్లా ఉన్నాం సార్. మాకు దిక్కు లేదు, దేశం లేదు. 3 రోజుల నుంచి అన్నాళ్ళు లేవు, సున్నాళ్ళు లేవు. ఈ బురదల్లే తిరుగుతున్నాం, ఈ బురదల్లే ఉంటున్నాం సార్. మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. ఎట్లనే మీరే ఆడుకోవాలి సార్. అసలు మీరు చెప్పండి అమ్మా, ఎంత మేర ఉందా? చూడండి సార్, మాకు 2 అమ్మాయిలు ఆడపిల్లలు చేతికొచ్చి ఉన్నారు. ఉన్నాయన్నీ ఆగమైపోయినాయి. మాకు న్యాయం జరిగేలా చూడండి సార్. ఉండటానికి ఇల్లు కూడా లేదు. మా ఆయన కూడా అంత మంచోడు కాదు, తాగి గొడవ చేస్తాడు సార్. మీరే ఆదుకోవాలి. చాలా ఘోరంగా ఉందండి. ఇంట్లో కట్టుకోవడానికి ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏమీ లేవు. మొత్తం ముద్ద అయిపోయినాయి. మ్యాక్సిమం ఒక్కొక్కరికి 1,00,000-1,50,000 వరకు లాస్ అయిపోయింది. కట్టుగుడ్డలతో బయటికి వెళ్ళాం. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పైన డాబాలెక్కి ఉన్నాం. ఇది గంటన్నరలో ఒకసారి వచ్చే వరకల్లా ఎవరు దాన్ని జీర్ణించుకోలేకపోతారు. ఏదన్నా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేద్దామన్నా కానీ ఆ టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, ముసలోళ్ళు. వాళ్ళు మామూలు నడవటానికే వాళ్ళ వల్ల కావదు. ఆ వరదల్లో వచ్చి ఆడ జారిపడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఏదో దేవుడి దయ వల్ల మనుషులు మిగిలినాం. ఇంట్లో ఏ సామాన్ లేదు, అన్ని వర్షానికి తలుపులు ఇరిగిపోయి అన్ని కొట్టకపోయినాయి. ఇది మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మొత్తం కూడా బురద ఉంది. ఈ బురదలో నడవలేని పరిస్థితి నెలకొంది. వీళ్ళకు ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా పాడైపోయాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ పాడైపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వాళ్ళు కొనుక్కున్నటువంటి సామాన్లు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం, అలాగే పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా పోవడంతో వాళ్ళు ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తుంది, కానీ ప్రస్తుతం తక్షణ సహాయంగా ఇవన్నీ క్లీన్ చేయడం కావచ్చు, వాళ్ళకి ముఖ్యంగా భోజన సదుపాయం కల్పించడం కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలకు కొంత అన్ని సౌకర్యాలు కల్పించినట్టు తమకు కొంత మేలు జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇళ్లలో ఉన్నటువంటి బురదంతా కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఇదే విధమైన ఘోష కనపడుతుంది. ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో మున్నేరు వరద వాళ్ళకి తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే చాలా బెంబేలు ఎత్తిపోతున్నారు. మున్నేరు వాగు పరివాహకం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ప్రస్తుతం అధికారులు అయితే కొంత సర్వే చేస్తున్నారు, కానీ తక్షణ సహాయం అందించాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్